అతి తక్కువ ఫీజుతో ఎంబీబీఎస్ పూర్తి చేసే అవకాశం. ఎంబీబీఎస్ at Timor-Leste నియర్ ఆస్ట్రేలియా. ప్రపంచ క్రికెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమోగిపోతోంది. పసి ప్రాయంలోనే భారీ షాట్లతో ప్రపంచ హేమీలను ఆశ్చర్యపరుస్తున్న భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. చిన్న వయసులోనే రికార్డులు తిరగరాస్తున్న ఈ బీహార్ బుల్లోడి వెనుక కేవలం ప్రతిభ మాత్రమే ఉందా, లేక అంతకు మించిన కఠిన శ్రమ దాగుందా? 15 ఏళ్లకే ఇంతటి దృఢమైన శరీరం, అద్భుతమైన పవర్ హిట్టింగ్ ఎలా సాధ్యమైంది? అసలు వైభవ్ ఏం తింటాడు, ఎలాంటి ప్రాక్టీస్ చేస్తాడు, అతడి రోజువారీ రొటీన్ ఏంటి? వైభవ్ సూర్యవంశీ సక్సెస్ సీక్రెట్పై సమగ్ర విశ్లేషణ. 4 ఏళ్ల వయసు చాలామంది పిల్లలు ఆటపాటలతో గడిపే సమయం. కానీ వైభవ్ చేతికి బ్యాట్ పట్టి బంతిని బాదటం మొదలుపెట్టాడు. బీహార్లోని సమస్తిపూర్ నుంచి మొదలైన ఈ ప్రయాణం సాదాసీదాగా సాగల. 8 ఏళ్ల వయసు వచ్చేసరికి వైభవ్లోని అసాధారణ ప్రతిభను గుర్తించిన తండ్రి అతన్ని ప్రొఫెషనల్ క్రికెటర్గా తీర్చిదిద్దాలని గట్టిగా సంకల్పించారు. పట్నాలోని జెనెక్స్ క్రికెట్ అకాడమీలో కోచ్ మనీష్ ఓజా వద్ద శిక్షణ ఇప్పించేందుకు సమస్తిపూర్ నుంచి పట్నా వరకు ప్రతిరోజు దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణం చేసేవారు. తెల్లవారుజామున నిద్ర లేవటం, తండ్రితో కలిసి అంత దూరం నిరంతరం ప్రయాణించి గ్రౌండ్కి చేరుకోవటం వైభవ్కు నిత్యకృత్యంగా మారింది. గ్రౌండ్లోకి అడుగు పెడితే వైభవ్కు అలసట అంటే ఏంటో తెలిసేది కాదు. కోచ్ల పర్యవేక్షణలో గంటల తరబడి నెట్స్లో శ్రమించేవాడు. రోజుకు సాధారణంగా కాకుండా ఏకంగా 400 నుంచి 500 బంతులు ఎదుర్కొంటూ అత్యంత కఠినమైన సాధన చేసేవాడు. కేవలం సాధారణ నెట్ ప్రాక్టీస్ మాత్రమే కాదు, మ్యాచ్ సిమ్యులేషన్, ఓపెన్ నెట్స్, వేరువేరు పిచ్చుల మీద కూడా రకరకాల బౌలింగ్ వేరియేషన్లను ఎదుర్కొంటూ తన టెక్నిక్కి మరింత పదును పెట్టుకున్నాడు. ఎంతగా ప్రాక్టీస్ చేశారంటే చిన్న వయసులోనే సీనియర్ బౌలర్ల వేగాన్ని సైతం అలవోకగా బౌండరీ దాటించే స్థాయికి అతడి నైపుణ్యం ఎదిగింది. ఒక క్రీడాకారుడు అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే అతడి ప్రతిభ ఎంత ముఖ్యమో కుటుంబం ఇచ్చే మద్దతు కూడా అంతే ముఖ్యం. వైభవ్ విషయంలో ఆయన తల్లి చేసిన త్యాగాలు నిజంగా వెలకట్టలేనివి. తెల్లవారుజామునే ప్రాక్టీస్కు బయలుదేరాల్సిన కొడుకు కోసం ఆమె రోజు అర్ధరాత్రి నిద్రలేచేవారు. కేవలం 2 నుంచి 3 గంటల నిద్రతోనే సరిపెట్టుకుంటూ ఉదయాన్నే కొడుక్కి కావలసినటువంటి బలవర్ధకమైన ఆహారం స్వయంగా వండి సిద్ధం చేసేవారు. కన్నబిడ్డ కలను నిజం చేసేందుకు ఆ తల్లి నిద్రను సైతం లెక్క చేయకుండా చేసిన త్యాగమే ఈరోజు వైభవ్ను ఈ స్థానంలో నిలబెట్టింది. ఇక వైభవ్ ఇంత బలంగా చురుగ్గా ఉండటానికి కారణమైన డైట్ ఏంటనేది ఇప్పుడు క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైభవ్కు బయట జంక్ ఫుడ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇంట్లో అమ్మ చేతి వంటనే అమితంగా ఇష్టపడతాడు. చిన్నప్పటి నుంచి పౌష్టికాహారానికి ప్రాధాన్యమిస్తూ ముఖ్యంగా హై ప్రోటీన్ అందించే మటన్, చికెన్, చేపలను రోజు సమతుల్యంగా తీసుకుంటాడు. ప్రస్తుతం ప్రొఫెషనల్ స్థాయికి చేరుకోవడంతో ఫిట్నెస్ అవసరాలు, శిక్షణ తీవ్రతకు తగినట్లుగా పోషకాహారాన్ని క్రమబద్ధం చేసుకున్నాడు. కఠినమైన సాధనతో పాటు శరీరానికి సరైన రికవరీని ఇచ్చేందుకు విశ్రాంతి, నిద్ర విషయంలో కూడా అత్యంత క్రమశిక్షణతో కూడిన రొటీన్ అనుసరిస్తున్నాడు. వైభవ్ సూర్యవంశీ విజయం రాత్రికి రాత్రే వచ్చింది కాదు. దీని వెనుక ఎన్నో ఏళ్ల నిరంతర శ్రమ, రోజుకు 500 బంతులు కూడా సాధన చేసేవాడు. తల్లిదండ్రుల నిస్వార్థ త్యాగాలు ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి. అందుకే అతడి ప్రతి షాట్లో కూడా ఆ కష్టం, ఆ కాన్ఫిడెన్స్ చాలా స్పష్టంగా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. అంతర్జాతీయ క్రికెట్ వేదికలపై భారత్ గర్వపడేలా భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీ మరిన్ని అద్భుత రికార్డులు తిరగరాయాలని మనం అందరం కోరుకుందాం.